తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదా అంటే తాజాగా జరిగిన ఘటనతో అవుననే చెప్పాల్సి వస్తోంది. కమ్యూనిస్టు దిగ్గజ నేత సీతారాం ఏచూరి సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఇద్దరు ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పడంతో దీంతో ఏచూరి సంతాప సభలో రేవంత్ రెడ్డితో కేటీఆర్ వేదిక పంచుకుంటారనే వార్తలు వచ్చాయి. రేవంత్ కేటీఆర్ కలిసే విజువల్ కోసం అంతా ఎదురు చూశారు. కానీ అదేమీ జరగలేదు. సీఎం రేవంత్ రావడానికి ముందే కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ ముందే మాట్లాడేసి వెళ్లిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రాకముందే వెళ్లాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ముందే మాట్లాడి వెళ్లారనే టాక్ నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కమ్యూనిస్టు దిగ్గజ నేత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు రవీంద్రభారత్ లో సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే వాస్తవానికి గడిచిన 4-5 రోజుల నుంచే ఈ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా ఓ చర్చ జరిగింది. కానీ ఫైనల్ గా కేటీఆర్ ఇలా మార్నింగే వెళ్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే కేటీఆర్ సీతారాం ఏచూరి కార్యక్రమంలో వచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం తో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లు, మిగతా బీఆర్ఎస్ తో పాటు చాలా మంది లీడర్లు కూడా అక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్కరుగా మాట్లాడిన తర్వాత ముఖ్యంగా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ మాట్లాడేంత వరకు కూడా ఇంకా రేవంత్ రెడ్డి రాలేదు అక్కడికి. వాస్తవానికి ఆ టైంకి రావాల్సి ఉండే. కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత ఆలస్యమైంది. అయితే ఇద్దరు ఒకే వేదికలో ఈ రోజు పంచుకుంటారు, ఖచ్చితంగా పక్క పక్కనే కూర్చుంటారు అన్నటువంటి ఆలోచన అందరిలో ఉంది. బట్ చాలా మంది కూడా విజువల్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, అంతకంటే ముందు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ ఇద్దరు కూడా తారసపడ్డది చాలా అరుదుగానే. ఎందుకంటే ఎప్పుడు మాటల తూటాలు పీల్చుకునేటువంటి కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి చాలా సార్లు కేసీఆర్ ని గట్టిగానే ఫైర్ అయినటువంటి సందర్భం, కేటీఆర్ ని కూడా వ్యక్తిగతంగా దూషించినటువంటి సందర్భం. అదే సమయంలో రేవంత్ రెడ్డిని కూడా కేటీఆర్ అంతకు మించి ఎక్కువ దూషించడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. బట్ మాటకు మాట అనుకునేటువంటి ఇద్దరు లీడర్స్ ఒకే వేదికలో పంచుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం ఈ రోజు వచ్చింది. కానీ ఈ అవకాశంలో కేటీఆర్ అనుకున్నట్టుగానే టైంకి వచ్చాడు. 11 గంటలకు ప్రోగ్రామ్ అది. 11 గంటలకు ఎగ్జాక్ట్ వచ్చి 12 గంటల వరకు మాత్రమే ఉన్నాడు. దాదాపు గంట సేపటి దాకా ఉన్నారు. అంతకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళతో పాటు ఈయన కూడా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. చాలా గట్టిగానే మాట్లాడాడు. అయితే అప్పటి వరకైనా రేవంత్ రెడ్డి వస్తారేమో, వచ్చేదాకా ఉండి ఒక గంట సేపు అయినా అక్కడ వేదికలో పంచుకుంటారేమో అనుకున్నారు. కానీ కోదండరాంతో పాటు మిగతా లీడర్లందరూ వేదిక మీద ఆసీనులైనప్పటికీ కూడా కేటీఆర్ వాళ్ళందరితో ముచ్చటించారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చే వరకు కేటీఆర్ లేడు. ఆయన వచ్చే కాసేపట్లో మరొక 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి వస్తుందనగానే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాస్తవానికి 2 o'clock ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. బట్ అందులో భాగంగానే ఆయన వెళ్ళిపోయారనేటువంటి విషయాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఇద్దరు ఒకే వేదికలో పంచుకోవడం ఇష్టం లేకనే వెళ్ళిపోయారని కూడా మరికొంతమంది అక్కడ చర్చించుకున్నటువంటి సందర్భం మనం విన్నాం. ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి అటువంటి కార్యక్రమానికి ఇద్దరు ఏకకాలంలో ఆడ ఉండకపోవడం అనేది కొంత అనుకున్నట్టుగా విజువల్ పరంగా కావచ్చు, లేదంటే వస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళు, ఏమైనా చర్చించుకునేవారా అనేది కూడా చాలా మంది అనుకున్నారు. ఖచ్చితంగా ఇద్దరు కూడా వస్తారన్నటువంటి సమాచారం మీడియాకు ఇచ్చిన నేపథ్యంలో బట్ ఆ సమయానికైతే రేవంత్ రెడ్డి రాలేకపోయాడు. తర్వాత కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి వచ్చారు. వచ్చే లోపే కేటీఆర్ వెళ్ళిపోయారు. బట్ సీతారాం ఏచూరి గురించి సీఎం రేవంత్ రెడ్డి కాసేపు కూడా చాలాసేపు మాట్లాడారు. ఆయనకున్నతో ఉన్న అనుబంధం కావచ్చు, జాతీయ రాజకీయాల్లో యూపీఏ 1, యూపీఏ 2తో ఉన్నటువంటి గాంధీ ఫ్యామిలీతో ఆయనకున్నటువంటి బంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అంతకంటే ముందు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి రాకముందు చాలా విషయాలే పంచుకున్నారు. ముఖ్యంగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి సిపిఎంలు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగానే మేము చూస్తాం. గతంలో ఆయన నిజాం కాలేజీలో చదివి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అదే కాలేజీలో చదువుకున్నాను. రోజుకో కండవ మారుతున్నటువంటి ఈ సందర్భంలో
తన లక్ష్యం కోసం అదే పార్టీలో ఉద్యమ పార్టీలోనే సిపిఎంలోనే చివరి వరకు ఉన్నటువంటి సీతారాం యేచూరి అందరికీ ఆదర్శనీయం, సిద్ధాంతాల కోసం బతికినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి అంటూ కూడా పదవుల కోసం ఏనాడు ఆయనే లాలుచు పడలేదంటూ కూడా యేచూరిని మెచ్చుకున్నట్టు సందర్భం మనం చూసాం. ఏదైనప్పుడు కూడా ఇరువురు అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఉంది, కానీ ఒకే సమయంలో అక్కడ వేదికలో పంచుకొని పరిస్థితి కనిపించలేదు. బట్ ఈసారి గతంలో ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో 1-2 సందర్భంలో కేటీఆర్ తో ఐటీ ప్రోగ్రామ్ లో కలివడం జరిగింది. బట్ అక్కడెక్కడ కూడా మాట్లాడుకోలేదు. బట్ ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంతకన్నా ఎక్కడ కూడా ఒకే వేదికలో పంచుకోలేదు. ఈ రోజు ఒకే వేదికలో ఉండాల్సిన సమయం ఉన్నప్పటికీ కూడా కాస్త లేట్ గా రేవంత్ రెడ్డి రావడంతో అంతకంటే ముందే ఈయన వెళ్ళిపోవడం అనేది కొంచెం అందరిలో చర్చించుకునే సందర్భానికి వేదిక అయింది.